నూజివీడు నియోజకవర్గం నుంచి 3 సార్లు విజయం సాధించిన మేకా ప్రతాప్కి అతి విశ్వాసమే కొంపముంచిందా? స్థానికుడినైనా తనకు కాదని బయట నుంచి వచ్చిన వారికి ఓటు వెయ్యరులే అనుకున్నారా? దీనికి తోడు కుమారుడిపై వచ్చిన ఆరోపణలు ఆయనకి మైనస్గా మారాయా? ఓటమి తర్వాత మేకా ప్రతాప్ అప్పారావు రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? వాచ్ దిస్ స్టోరీ. నూజివీడు నియోజకవర్గం నుంచి 3 సార్లు విజయం సాధించిన మేకా ప్రతాప్ నియోజకవర్గంపై పట్టు సాధించినప్పటికీ నియోజకవర్గంలో పెద్దగా పర్యటించరు అనే విమర్శలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పార్థసారథి చేతిలో ఓటమి చవిచూశారు. దీనికి కారణం స్థానికుడిగా ఉన్న తనకే మరోసారి పట్టం కడతారని ధీమాగా ఉండటం. నియోజకవర్గ ప్రజలతో మమేకం కాకపోవడమే ఆయన చేసిన తప్పు అంటారు రాజకీయ పరిశీలకులు. రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న పార్థసారథిని తక్కువగా అంచనా వేయడం, వైసీపీ పార్థసారథికి అన్యాయం చేసిందని టీడీపీ గట్టిగా ప్రచారం చేయడం కూడా ప్రతాప్ ఓటమికి కారణాలుగా చెబుతారు స్థానిక ప్రజలు. ఇదిలా ఉంటే ప్రతాప్ అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై ఎక్కువగా ప్రస్తావించలేదని ఆరోపిస్తూ ఉంటాయి విపక్షాలు. వైసీపీ అధికారంలో ఉండగా ప్రతాప్ కుమారుడు షాడో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో హడావిడి చేశారని అంటారు నియోజకవర్గ టీడీపీ నేతలు. దీనికి తోడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. గత 5 ఏళ్లు అధికారం అండతో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆయన కుమారుడు నియోజకవర్గంలో ప్రత్యర్థులపై దురుసుగా వ్యవహరించారనే టాక్ ఉంది. ప్రతాప్ కుమారుడు మేకా వేణుగోపాల్ అప్పారావు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని నూజివీడు మండలంలో మైనింగ్, అక్రమ మట్టి తవ్వకాలు, ఇసుకపై అక్రమ వసూళ్లు చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనితో కుమారుడి ఎఫెక్ట్ తండ్రి ఓటమిపై చూపించిందని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. పార్టీ ఓడిపోయాక నియోజకవర్గంలో ప్రతాప్ కనిపించడం లేదని, కనీసం పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం లేదని నూజివీడు చౌరస్తాలో పార్టీ కార్యకర్తలు అంటున్నారు.